నమస్తే అండి. నేను మీ అపర్ణ. అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. ఈ ఉసిరికాయ పికిల్ చాలా బావుంటుంది. ఉసిరికాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్‌తో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బ తీసుకొని అవి కూడా ఇట్లా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని లైట్‌గా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్ని వేయించుకోవడమే చాలా రుచి వస్తుంది పచ్చడికి. కొంతమంది చాలా ఎక్కువగా వేపేస్తుంటారు, అలా అయితే గట్టిగా అయిపోతుంది. ముక్క పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండేలా వేపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆవాలను మెంతుల్ని కూడా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఉసిరికాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయినవి. ఇదిగోండి ఈ విధంగా. ఆ తర్వాత వాటినన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలు ఎన్నైతే తీసుకున్నామో ఆ ముక్కలకు తగినంత ఉప్పు కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నాకైతే ఉసిరికాయ ముక్కలు 3 కప్పులు అయినాయి. సో నేను దానికి తగ్గట్టుగా ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు తాలింపు పెట్టుకుందామని చెప్పేసి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసుకున్నాము. దంచైనా వేసుకోవచ్చు, మామూలుగా అయినా వేసుకోవచ్చు. అలా కొన్ని ఇలా కొన్ని వేసాము. ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలేమో రోట్లో దంచి పచ్చట్లో వేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి రోట్లో దంచుతున్నాము. ఇవి కూడా పొట్టు వలిచినవి. ఆ తర్వాత ఇంకొంచెం పులుపు కోసం అని చెప్పేసి 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. మీకు చిన్న సైజు నిమ్మకాయలు అయితే 4 నుంచి 5 వరకు పడతాయి. వాటిని కూడా రసం తీసి బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆవపిండి మెంతుపిండి కలుపుకోవాలి. ఆ తర్వాత దంచి వేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కారాన్ని కూడా కొలత ప్రకారం వేసుకోవాలి. ఈ గ్లాస్తో వేసుకున్నాను. మీ దగ్గర కనుక గ్లాసు ఉన్నట్లయితే ముక్కలు ఏ గ్లాస్తో కొలుస్తారో ఉప్పు కారం ఆ గ్లాస్తోనే వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పును కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఉసిరికాయ పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఇందాక తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఉసిరికాయ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తప్పకుండా ఉసిరికాయ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఉసిరికాయ పికిల్ కనుక వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది.